ఇంతకుముందు పెద్దలు ప్రసాద్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదిలాబాదులో మొదలైన ప్రాణహిత చెవెళ్లకు ఆదిలాబాదు నుంచి మొదలుపెట్టి తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించి 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, 38,000 కోట్లతోనే ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారు. చేవెళ్లలో శిలాఫలకం వేసినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్లకే కాదు వికారాబాద్ తాండూ పరిగి ప్రాంతానికి కూడా గోదావరి జలాలు రావాలి, ఎడారిగా మారిన మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఎల్లకాలం మేము కల్తీ కళ్ళు తాగాల్సిందేనా, మేము కందులు వండించుకొని బతకాల్సిందేనా అని చెప్పి ఈ ప్రాంత రైతాంగం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడిగారు. 2009 ఎన్నికల సందర్భంగా కొడంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు గోదావరి జలాలను కొడంగల్ వరకు తీసుకొస్తా అని ఆనాడు మాట ఇచ్చిండ్రు. ఆ తర్వాత 100 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. చేవెళ్ల చుట్టుముట్టూత ప్రాంతంలో గోదావరి జలాలు తీసుకురావడానికి ప్రాజెక్టు పనుల మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పనులు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు ఇచ్చేది లేదు అని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అదేవిధంగా రంగనాయక సాగర్ ప్రాజెక్టులు మెదకు జిల్లాలో కట్టుకున్నాడు. కానీ రంగారెడ్డి జిల్లాకు చుక్క నీళ్ళు ఇచ్చేది లేదని ప్రాజెక్టులే పడావు పెట్టిండ్రు. ఇవాళ సజీవ సాక్షిగా ఎవరైనా మీరు హైదరాబాద్ వెళ్తుంటే చేవెళ్ల చౌరస్తా దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు శిలాఫలకం అక్కడ కనిపిస్తుంది చూడండి. ఆ నుంచి 4 కిలోమీటర్ల లోపలికి పోతే అండర్ గ్రౌండ్ టన్నెళ్లు చేసిన పనులు ఎక్కడొక్కడనే నిలిచిపోయి కనిపిస్తున్నాయి. నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావు గారిని, ప్రతి సంవత్సరం గోదావరిలో ఈనాడు సముద్రంలో 3,000 టీఎంసీలు కలుస్తున్నాయి. ఇది నేను చెప్పలే, చంద్రశేఖరరావు గారే గోదావరి జలాల మీద శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారే స్వయంగా చెప్పినారు, గోదావరిలో ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి, ఎన్ని నీళ్ళైనా వాడుకోవచ్చు, ఎన్ని నీళ్ళైనా పారించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు నీ సూచన చేస్తున్నా, మాది ఎత్తు పల్లాలు ఉన్నది కానీ మీది బాగుంది, మీది విజయనగరం నుంచి శ్రీకాకుళం, మన శ్రీకాకుళం విజయనగరం నుంచి మొదలు పెడితే చిత్తూరులో నెల్లూరు దగ్గర నాయుడుపేట వరకు నువ్వు గోదావరి జలాలు తీసుకెళ్ళు, నీకు నేను సూచన చేస్తున్నా అని ఈ మొనగాడు పోయి ఆయనకు సలహాలు చెప్పబోయిండు. ఆయనకు సలహా ఎందుకు చెప్పినావని నేను అడుగుతలేను. ఈనాడు గోదావరి జలాలలో 3,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్ళు అప్పగించి సూచనవు కానీ 3,000 టీఎంసీలలో ఒక 300 టీఎంసీలు మా రంగారెడ్డి జిల్లాకే ఇస్తే 30 లక్షల ఎకరాలకి ఈనాడు తాగునీరు వచ్చి ఉండేది కదా. ఏం పాపం చేసిన మా రంగారెడ్డి జిల్లా వాళ్ళని నేను అడుగుతున్నా. ఇవాళ మా కొడంగల్, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల, మహేశ్వరం లాంటి నియోజకవర్గాలు, ఇబ్రహీంపట్నం లాంటి నియోజకవర్గాలు ఇవాళ తాగునీరు, సాగునీరుకు అల్లాడుతున్నాయంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మాకు చేసిన ద్రోహం కాదా అని నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా వారిని అడుగుతున్నా.